హలో ఎవ్రీవన్, నేను మళ్ళీ ఇంకొక మా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మీరందరూ మన ఫేమస్ యూపీఐ గురించి వినే ఉంటారు కదా. సేమ్ అలానే మన ఆటోమోటివ్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఇండియాలో ఇప్పుడు దాకా మనం గమనించినట్టయితే ఈవీ కార్లు భయంకరంగా సేల్స్ పెరుగుతున్నాయి. ప్రతి చోట ఈవీ కార్స్ కనిపిస్తున్నాయి. బట్ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే స్పీడ్లో గ్రో అవుతుందా? లేదు. సో ఆ ఛార్జింగ్ నెట్వర్క్ని ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి మన గవర్నమెంట్ ఏదైతే ఉందో యూబీసీ అనే పేరుతో, యూనిఫైడ్ భారత్ ఈ ఛార్జ్ అనే పేరుతో, సేమ్ లైక్ మన యూపీఐ ప్లాట్ఫామ్ ఎలా అయితే ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందో వరల్డ్ వైడ్ నంబర్ 1 ప్లాట్ఫామ్గా, సేమ్ అలానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకో సిస్టంలో కూడా ఒక కొత్త రెవల్యూషన్ క్రియేట్ చేయడానికి యూబీసీని అయితే తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. ఇది ఇప్పటిదాకా ఉన్న ప్రాబ్లం ఏంట్రా అంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఛార్జింగ్ చేసుకోవాలంటే కొన్ని ఛార్జింగ్ ప్రొవైడర్ కంపెనీస్ ఉంటాయి. అవి ఎస్టాబ్లిష్ చేసిన ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర, అది కూడా వాళ్ళకంటూ సపరేట్ యాప్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఒక ఈవీ కార్లో బయలుదేరినప్పుడు మనకి దారిలో ఏమైనా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా అంటే మనకి సరిగా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పర్టికులర్ ఛార్జింగ్ పాయింట్కి మనం ఫిల్ చేసుకోవాలంటే ముందుగానే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, రిజిస్టర్ అవ్వాలి, దానికి తగ్గట్టు పేమెంట్ సిస్టమ్ మనం పే చేసుకోవాలి, తర్వాత దానికి తగ్గ స్లాట్ చూసుకోవాలి మన కార్కి సెట్ అయ్యేది. ఈ ప్రాబ్లం అంతా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక ఛార్జింగ్ స్టేషన్ కనిపెట్టడం అన్నా, లేదా ఛార్జింగ్ స్టేషన్ని మనం ముందుగానే బుక్ చేసుకోవాలన్నా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తూ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందిరా అంటే, యూపీఐ లాగా యూబీసీని తీసుకొని వస్తుందన్నమాట. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందిరా అంటే, మొత్తం ఛార్జింగ్ ఎకో సిస్టమ్ అన్నిటిని, ఎవరైతే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ ఉంటారు కదా, ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఆ కంపెనీస్కి ఉన్న రెస్పెక్టివ్ ఛార్జెస్ అన్నిటిని దీని మీద లిస్ట్ చేస్తుంది అనమాట. సో దట్ మీకు ఒక గూగుల్ మ్యాప్లో నియర్ బై పెట్రోల్ స్టేషన్ అంటే ఎంత బాగా మనకు కనపడతాయో, సేమ్ వే మనకి నియర్ బై ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనగానే ఇప్పటి నుంచి మనకి ఈ యూబీసీ ప్లాట్ఫామ్లో కనిపించేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందిరా అంటే, మనం ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మనం సపరేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రెస్పెక్టివ్ కంపెనీకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 అకౌంట్ మనం దీంట్లో క్రియేట్ చేసి పెట్టుకుంటే మన పేమెంట్ సిస్టమ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మనం స్లాట్ కూడా ముందే బుక్ చేసుకోవచ్చు ఇందులో. అంటే మనం ఇంకా ఆ స్టేషన్కి రీచ్ అయ్యే ముందే మనకంటూ ఒక స్లాట్ బుక్ చేసుకొని వెయిట్ చేయకుండా అందులో వెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే అంటే, ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈవీ వాడే వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా స్మూత్ అని అవుతుంది అనమాట. దానివల్ల ఏవైతే ఇప్పుడు దాకా ఈవీ మనం కొనాలంటే ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైతే ఆగిపోతున్నారో చూసారా, వాళ్ళు కూడా ఈ ఎకో సిస్టమ్ బిల్డ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈవీ కొనడానికి ఎక్కువ అవుతుంది. ఎందుకురా అంటే, ఛార్జింగ్ ఎకో సిస్టమ్ ఉంది, ఎక్కడైనా ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ దొరుకుతాయి, ప్లస్ మనకు ఒక యూనిఫైడ్ యాప్ ఉంది. సో మనం ఈజీగా ఛార్జింగ్ స్టేషన్ బుక్ చేసుకోవచ్చని, దీనివల్ల ఈవీ సేల్స్ కూడా బూస్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇలా మన ఇండియన్ గవర్నమెంట్ యూబీసీ పేరుతో ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు చాలామంది, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, కొన్ని చిన్న కంపెనీస్ కూడా అప్పుడప్పుడే ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్స్ని స్టార్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క యాప్ పెట్టి, వాళ్ళ చిన్న యాప్ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియకపోయి ఉండొచ్చు, దాంట్లో వచ్చే వాళ్ళకి స్లాట్ బుకింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ ప్రొవైడర్స్ ప్రాబ్లం, ఈ యూజర్స్ ప్రాబ్లం, ఈ రెండింటిని సాల్వ్ చేస్తూ తీసుకొస్తున్న ప్లాట్ఫామే ఇది. సో నెక్స్ట్ యూపీఐ లాంటి ఒక రెవల్యూషన్ అయితే ఇండియాలో రాబోతుంది. దీన్ని ఖచ్చితంగా వరల్డ్ కూడా, మొత్తం ప్రపంచం అంతా కూడా మనల్ని గుర్తిస్తుంది. సో మీరు ఈవీ కార్ ఉన్న ఓనర్ అయితే ఖచ్చితంగా ఈ యూబీసీ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోవాలి. మీకు తెలిసిన ఈ ఈవీ కార్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ వాడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయండి. వాళ్ళకి ఇప్పటి నుంచి నో ప్రాబ్లం. అండ్ కొత్తగా ఈవీ కార్ కొనాలనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక యూస్ఫుల్ వీడియో, ఎందుకంటే వాళ్ళకి ఛార్జింగ్ ప్రాబ్లం అనేది ఎక్కడా ఉండదు. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం, సిటీస్లో తప్ప మన టౌన్స్లో అయితే ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకొని వెళ్తుంటారనమాట. సో అలా ఇంటి దగ్గరే ఛార్జ్ చేసుకొని వెళ్ళి రావాలంటే ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ లాంటిది. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.